సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు గంగాధర్. ఎక్కడ సార్ మీరు చేసేది? తపస్సు శంషాబాద్ మండల అధ్యక్షుడు నేను. శంషాబాద్ మండల అధ్యక్షుడు. అధ్యక్షుడు టీచర్ గా ఎక్కడ చేస్తున్నారు? శంషాబాద్ లోనే చేస్తాను. శంషాబాద్లో చేస్తున్నారు. సార్ ఏంటి సార్ మరి మీ సమస్యలు ఎలాగా? ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇంత వయసులో కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు టీచర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, ఉపాధ్యాయులందరూ కూడా. విద్యాశాఖ ఆయన దగ్గర పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. కానీ విద్యాశాఖలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తా అన్నాడు. ఏ మార్పులు లేవు. ఇప్పుడు చూస్తే మీరు రోడ్డు మీద పడ్డారు. ఏంటి మీ పరిస్థితి? మార్పులు అనేది చెప్పడానికే ఉన్నాయి, స్కీములు అనేటివి చెప్పడానికే ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్లో ఏవి రాలేదు. ఇప్పుడు స్కూల్ పిల్లలందరినీ తీసుకెళ్ళి ఒక దగ్గర జమ చేసి మేము విద్యార్థులకు కిట్ ఇస్తున్నాము, షూ డ్రెస్సు అన్నీ చెప్పారు. అది బాగా ఆర్భాటంగా ఓపెన్ చేశారు. ఇంతవరకు లేదు. 2 నెలలు అయింది పాఠశాలలు ఓపెన్ చేసి, ఎవరికి కూడా స్కూల్ డ్రెస్సులు రాలేదు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ పిల్లలు మంచిగా టిప్ టాప్లో తయారై వాళ్ళు వెళ్తూ ఉంటే మా ప్రభుత్వ బడుల్లో ఉన్నటువంటి పిల్లలు న్యూనతా భావంతో స్కూల్కి వస్తున్నారు. స్కూల్కు ఇంకా టెక్స్ట్ బుక్స్ కూడా రాలేదు. విద్యార్థుల పరిస్థితి ఆ విధంగా ఉన్నది. ఇప్పుడు మా పరిస్థితి తీసుకుంటే ఇప్పుడు జీతం ఒకటే లెక్క చెప్తున్నారు కానీ మిగతా విషయాలు ఏవీ లేవు. ఒకటి ఇప్పుడు జీపీఎఫ్ అనేది ఒకటి ఉంటుంది మాకు. జీపీఎఫ్ మా కష్టకాలంలో విపత్కర పరిస్థితుల్లో వాడుకోవడానికి దాన్ని మేము మా జీతంకి వెళ్ళి కట్టేసుకున్నది. ₹1 ప్రభుత్వం ఇచ్చేది కాదు, మా పైసలే. ₹1 నుంచి అన్ని మా పైసలే. మేమేం చేసాము, హెల్త్ రీజన్ గురించి పెట్టాము ఒక 2 లక్షల గురించి. 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు రాలేదు. హెల్త్ కార్డులు లేవు, ఏవీ లేవు. ఇంకో రెండో విషయము TSGLI అని ఉన్నది. GLI అంటే లైఫ్ ఇన్సూరెన్స్. అది ప్రభుత్వం చేపట్టి ఇచ్చినటువంటి సంతకం. అవి మొత్తం మా డబ్బులే, ₹1 ఇచ్చేది లేదు. అది కూడా మేము మా 58 ఏళ్ళకు ముగిసింది. 50 ఏళ్ళ వయసులో నేను అది అప్లై చేసుకున్నాను. ఆ డబ్బులు నాకు 2 ఏళ్ళు అయింది, ఇంతవరకు రాలేదు. నేను నెక్స్ట్ ఒక 6 నెలల్లో రిటైర్ అవుతున్నాను. ఇక విషయానికి వచ్చేస్తే ఇప్పుడు హెల్త్ కార్డ్ అనేది ఒకటి కొత్తది తీసుకొచ్చారు. ఏ రాష్ట్రంలో తీసుకున్నట్టయితే ఇంత లక్షల దానికి లేకపోతే 1,00,000 పాలసీకి 500 కట్ చేస్తున్నామో 1000 కట్ చేస్తున్నామో అని చెప్తారు. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. 1.5% ఏ తీరుగా ఇస్తారు. ఈరోజు నా శాలరీ ఇంత ఉంది, నెక్స్ట్ మాకు ఇంక్రిమెంట్ వస్తే ఇంకో ఒక 400-500 పెరుగుతాయి. మళ్ళీ దాంట్లో ఎంత మనకు పాలసీ ఇస్తున్నారు అనేది ఇంతవరకు దానిపైన ఏమీ లేదు. 2 నెలల నుంచి మా పాలసీ కోసమని 1.5% కట్ చేస్తున్నారు. ఈ 3వ నెల కూడా కట్ అయింది ఈ రోజు జీతంతో. ఇంతవరకు ఆ కార్డు లేదు. హాస్పిటల్లో పడ్డ వాళ్ళు వాళ్ళే ఆస్తులు అమ్ముకొని వాళ్ళు కట్టుకుంటున్నారు. ఇంతవరకు దాని గురించి ఒక నిర్దిష్టమైనటువంటిది ఇది ఇస్తున్నాం అనేది చెప్పేది కూడా లేదు. అన్ని ఆర్భాటానికే ఉన్నాయి. దీనికోసము రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉపాధ్యాయుడు కడుపులో మంటతో ఇప్పుడు జస్ట్ ఒక బంధు అని పిలిపించినాము. దాని గురించి ప్రచారం కూడా లేదు. ఇంతమంది దాదాపు 10,000 మంది ఇప్పుడు ఇక్కడ వచ్చారు, జమ గట్టిగానే వచ్చారు. 10,000 మంది పైన వచ్చారు, ఇంకా వస్తున్నారు. చాలా మంది ఇంకా ఊరేగింపుగా వస్తున్నట్టున్నారు. చాలా మంది ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. ఈ రోజు మేము ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఉపాధ్యాయులకు తెలంగాణ రాష్ట్రం ఇంకా ఇవ్వలేదు. ఆయన తెలుసుకొని వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు తెలుసుకొని వచ్చి ఇంకా చాలా మంది ఉన్నారు. ఇది ఇంకా కొంచెం టైం తీసుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉపాధ్యాయులు ఎంతమంది ఉంటారండి? గవర్నమెంట్ ఉపాధ్యాయులు 1,00,000 పైన ఉన్నారు. 1,00,000 పైన ఉన్నారు. అదే ఉన్నారు. మళ్ళీ అందరికీ కూడా డిఎల్ బాకీనే ఉన్నారు. పిఆర్సీ లేదు. డిఎల్ బాకీ, పిఆర్సీ బాకీ. 3 ఏళ్ల నుంచి పిఆర్సీ లేక కూడా ఇది మొట్టమొదటిసారి. సిపిఎస్ రద్దు అన్నాడు. రద్దు అని అది ఆర్భాటంగా వరంగల్లో ఇచ్చినటువంటి హామీ. ఇంతవరకు అది దాని గురించి ఊసలేదు, దాని పలుకులేదు. ఇది దీనిలో ఉన్న మా పరిస్థితి. అంటే ఇప్పుడు చాలా మంది ఇంకా భారీ ఎత్తున అందరూ కూడా వస్తా ఉన్నారు వాళ్ళు. కానీ మరి ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే మరి ప్రభుత్వం దగ్గర నిల్ బడ్జెట్ అంటున్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకి మేము ఇంకా వడ్డీలు కట్టుకుంటూ పోతా ఉన్నాం. సో రాష్ట్ర ఖజానా ఖాళీ అంటున్నాడు రేవంత్ రెడ్డి. అప్పుల కోసం పోతే దొంగలను చూసినట్టు చూస్తున్నారు. ఇంకా అప్పు కూడా పుట్టే పరిస్థితి లేదని మాట్లాడుతున్నాడు. మరి అలాగే మన సమస్యలు ఎట్లా? ఎందుకంటే అవిశ్రాంత ఉద్యోగులు బాకీలు తీర్చడానికి కోర్టులను ఆశ్రయించారు. సో మీరు కూడా కోర్టును ఆశ్రయించే పరిస్థితి. ఇప్పుడు మేము కూడా కోర్టుకు పోవాల్సి వస్తున్నది. ఇక పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇక జీతం ఒక్కటే అది ఒకటి ఆధారం కాదు కదా మాకు. మా భవిష్యత్తు చెప్పాను కదా, జీపీఎఫ్, GLI మా డబ్బులు మేము నెల నెలకు కట్టిపెట్టి. ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ మీరే కట్టుకోండి అని తప్పనిసరిగా ఒక ఆర్డర్ ఇచ్చినా మేము ప్రైవేట్లో కట్టుకునే వాళ్ళం కదా. ఇప్పుడు మాతో డబ్బులు తీసుకున్నారు, ఇన్సూరెన్స్ లేదు. ఇది ఉన్నటువంటి పరిస్థితి. సో పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. మరి ఏంటి మరి నెక్స్ట్? మరి ప్రభుత్వం దిగి రాకపోతే ఇప్పుడు చూస్తాము. తర్వాత మా రాష్ట్ర కమిటీ వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ కార్యాచరణ వాళ్ళు తయారు చేసుకుంటారు. దాని ప్రకారం మేము దీనికి ఇంత ఉద్యమం, ఇంత ధర్నాకు ఇంత ఉర్రూతలోనికి రానికే కారణము
మిగతా ఉపాధ్యాయ సంఘాలు సిగ్గుచేటు పడాలి. ఎన్జిఓలతోటి గెస్టెడ్ ఆఫీసర్లతోటి ఉండి జేఏసీ ఏర్పడితే ఏ సమస్య కూడా సాల్వ్ కాదు. కాబట్టి టపస్సును చూసి ఒకసారి బుద్ధి తెచ్చుకొని ఉపాధ్యాయ వర్గాల కాడికే సపరేట్ అయి ధర్నా చేస్తే ప్రభుత్వం తాత దిగొస్తుంది. ఇంతకుముందు ఎన్ని సమస్యలను సాల్వ్ చేసినాం. ఆ సమస్యలు సాల్వ్ కావాలంటే ఉపాధ్యాయులందరూ కూడా యూనిటీ ఉండాలి. ఇది వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇది అపస్సు ఉండేది కదా, ఇప్పుడు తపస్సు అయింది. ఆపస్ ఉండేది, తపస్సు అయింది. అప్పుడు పిఆర్టీయు, యూటీఎఫ్, కమ్యూనిస్టు సంఘాలు అన్నీ ఉండే. నేను మిగతా కమ్యూనిస్ట్ సంఘాలను కానీ పిఆర్టీయూని కానీ చీలిపోయిన చిన్న సంఘాలు ఎవరు లేరండి. ఇప్పుడున్న సంఘాల్లో 3-4 పెద్దవి ఉన్నాయి. మిగతా అంతా భార్యాభర్త కలిసి ఒక సంఘం పెట్టుకున్నారు. నువ్వు ఒకరిని ధర్నా పెట్టమని ఇంత ఇది ఎందుకంటే ఎమ్మెల్సీలు గెలిచినారు. ఇది గ్రౌండ్ బేస్ ఉంది. నిజాయితీ ఏవిఎన్ రెడ్డి మరి మల్కా కుమారయ్య గారు తెలంగాణలో ఇద్దరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు. తర్వాత ఒక సిద్ధాంతంతో పైకి అంచెలంచెలుగా ఎదిగిన సంఘం కాబట్టి వీరి ఆధ్వర్యంలో ఇప్పుడు సమస్య సాల్వ్ కావాలి. ఎన్జిఓస్ గెస్టెడ్ ఆఫీసర్తో పోతే మా సమస్యలన్నీ కూడా మునిగిపోతాయి. ఉపాధ్యాయ వర్గం అంతా కూడా చెల్లాచెదరైపోయే ఆస్కారం ఉంది ఆర్థిక ఇబ్బందులతోటి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.